ఆకలి ఎక్కువైతే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు చెప్తాను మీకు. హెడ్ఏక్ వస్తుంది, హెడ్ఏక్ వస్తుంది, కడుపులో నొప్పి వస్తుంది, డేపులు వస్తున్నాయి, ఆకలి డేపులు, నీరసంగా పండుకోవాలనిపిస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో క్యాంపింగ్ ఏంటి ఇదంతా చూస్తుర్రా. సో నేను బయట ఫుల్ వర్షాలు పడుతున్నాయి, విజయవాడ మొత్తం మునిగిపోయింది చూసిర్రు కదా. సో దానికి రిలేటెడ్గానే వీడియో తీస్తున్నా. సో ఇప్పుడు వర్షంలో బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు, ఫుల్ బయట వర్షాలు. విజయవాడ పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ వరకు మొత్తం ఇల్లు మునిగిపోయినాయి. సో ఒక 48 hours వితౌట్ ఫుడ్ లేకుండా ఒక 48 hours ఒకటే ప్లేస్లో ఒక ఇంట్లో వాళ్ళు ఎట్లా ఇరుకపోయారో అట్లా ఒక టెంట్లో నేను 48 hours వితౌట్ ఫుడ్ క్యాంపింగ్ చేస్తున్నా. అంటే సర్వే కాగలుగుతానా లేదా, అక్కడ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది ఏది ఇవన్నీ తెలుసుకోవడానికి నాకే కొంచెం ఏమంటారు, నా మీద నాకే ఏదో ప్రయోగం చేసుకుందాము అనిపించింది నాకు. సో మా ఇంట్లో వాళ్ళు కూడా చేయమన్నారు. సో ఈ వీడియో డెడికేటెడ్ టు వాళ్ళకే, అక్కడ ఎంత సఫర్ అవుతుర్రు వాళ్ళ కోసము. సో బయట వచ్చి ఫుడ్ గిట్ట అన్ని పెట్టిపోతున్నారు, కానీ లోపల చిన్న స్ట్రీట్లలో ఇరుకపోయిన వాళ్ళు ఫుడ్ లేక అక్కడే చనిపోతున్నారు. ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి 48 hours ఫుడ్ లేకపోతే అనేది ఈ వీడియో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా నేను, నా మీద నేను చేసుకుంటున్నా. సో ఇప్పుడు టైం ఎంత, టైం చూపి 7:45 అవుతుంది. రేపు ఎల్లుండి 7:45 దాకా ఈ క్యాంపింగ్ ఇట్లానే ఉంటుంది. నేను ఇక్కడనే ఉంటా. జస్ట్ నాకు తాగడానికి వాటర్ బాటిల్స్ పెట్టుకుంటా, ఒక 4 లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకుంటా. మా వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇస్తారు. నేనైతే ఇది జెన్యూన్గా నా మీద నేను ప్రయోగం చేసుకుంటున్నాను కాబట్టి ఫుడ్ మాత్రం అసలు తినదలుచుకోలేను. ఇప్పుడు ఎంత యాక్టివ్గా ఉన్నా, జస్ట్ ఇందాకనే తిన్నా, నేను ఫుల్గా తినేసిన, ఎందుకంటే 2 days తినొద్దు కదా మళ్ళీ. సో నా మీద నేను టెస్టింగ్ చేసుకుంటున్నా కాబట్టి దీంట్లో ఫ్రాడ్ గీడ్ ఏం చేయడానికి ఉండదు. నేను ఎంతవరకు ఉండగలుగుతా అంతవరకు ఉంటా. ఒకవేళ ఉండలేకపోతే ఎన్ని అవర్స్ ఉన్నా ఏంది అని చెప్పి గివప్ ఇచ్చేస్తా, ఎందుకంటే హెల్త్ కూడా ఖరాబ్ చేసుకోవద్దు కదా. అంటే ఒక మనిషి ఎంతవరకు సర్వైవ్ కాగలుగుతాడు అనేది ఈ వీడియో. ఏంది ఇంకో సమోసాలు తెచ్చుకున్నాము, తింటుండ్రు, పాపము బాధ అవుతుండే మనసు మొత్తం దానికి. నేను ఇందాకనే గుద్ద వాళ్ళ మొత్తం టైట్గా తిన్నా. వీళ్ళు ఏం తెచ్చినా నాకు ఇక ఓదు లోపలికి. మిరపకాయ తినుకుంటా ఇగో అంట. నీకే సో ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడు దాన్ని అడుగుతున్నాడు ఇట్లా పడుకోవాలని, అందుకే అంతలా మంది పొడుగుండా అంటారు. బయటికైనా వెళ్ళి కెమెరా పెట్టే అనుకుంటాం, బయటికి వెళ్ళినట్లు వెళ్తే నీకు ఇంకేమంటారు. మీరు నాకు ఛాలెంజ్ చేయలేదు, నా అంతకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు చేస్తున్నావు, అది పర్ఫెక్ట్ గా చెయ్యి అంటున్నాం. పర్ఫెక్ట్ గా చేస్తున్నా, మీరేం చెప్పక్కర్లేదు నాకు. పర్ఫెక్ట్ గా చేయకపోతే దానికి ఇంకా నెక్స్ట్ డబుల్ ఛాలెంజ్ ఇస్తాం అంటున్నావు కదా, పనిష్మెంట్. ఓకేనా? ఓకే, సరే. సో ఫ్రెండ్స్, మీరే చూడండి, చూస్తూనే ఉండండి. అని వండుకుంటాడో లేస్తాడో. నేనైతే వండుకుంటా. నేనెందుకు వండుకోను? నువ్వు కూడా వండుకో, బయటికి వెళ్ళొద్దు. బయటికి వెళ్ళాను 48 hours. ఓకే, ఇంట్లోకి వెళ్ళి దానిలోకి వెళ్ళా గుహ. The next day. Good morning friends. సో ఫ్రెండ్స్, చూడు అభి, చూడు అభి, देखो
అట్లా కూర్చున్న ఆడపిల్లలాక సిగ్గు పట్టుకుంటా. ఒక్కటే ప్లేస్లా ఇప్పటికి ఎన్ని గంటలే? 12 గంటలే. 12 గంటలా? 6 గంటలు. 12 గంటలు. 8 గంటలకు స్టార్ట్ చేసిన 8 అయిపోయింది. 12 గంటలా? కరెక్ట్ 12 గంటలు 8 అవుతుంది. ఒకటే ప్లేస్లో 12 గంటలు అయింది. సో ఈ నైట్ పండుకున్నాం కాబట్టి అంత ఫరక్ పడలేదు. ఇప్పుడు డేలో మళ్ళీ దీంట్లో కంటిన్యూ చేయాలంటే ఇబ్బంది. నాకు ఒక వాటర్ బాటిల్ ఇచ్చిర్రు, హాఫ్ వాటర్ తాగిన. నిన్న 8 o'clock ఇచ్చిర్రు, ఇంకా హాఫ్ వాటర్ ఉన్నాయి. ఇప్పటిదాకా వాష్రూమ్ పోలే, నేను పోవాలి ఇప్పుడు. వాష్రూమ్ పోనీకి ఎన్నిసార్లు ఛాన్స్? 10 times. సిగ్గు ఉండాలి. 3 times ఏనా? దోశలు తెచ్చుకుందాముండే, చాయ్ తెచ్చుకుందాముండే, చాయ్ పెట్టుకుందాముండే. ఉండాలా కానీ ప్లీజ్ లైట్ కట్టముండే. ఉగ్రాన్ చేసుకుందామా? ఉగ్రాన్ చేసుకుందామా? పూరీలు చేసుకుందామా? పూరి ఎవరు తెచ్చిందమ్మ? నీకేమనిపిస్తుంది? స్పందన ఏంటి అసలు? ఫస్ట్ నాకేమొద్దు ఈరోజు. అబ్బా సుస్తగా పూరీలో ఇట్లా అవి మెత్త ఉంటాయి అవా, నోట్లు వేసుకుని నవ్వుతుంటే. ఇప్పుడు రోడ్డు మీద మూగ జీవులు ఉంటాయి, అట్లకు ఫుడ్ ఎవరు ఎక్కుతావు? ఎట్లకి ఎక్కుతావు? మూగ జీవులు ఉంటాయి, అట్లా ఫుడ్ దొరకదు. దొరికితే తింటాయి, దొరకకపోతే గమ్మున ఉంటాయి. అట్లా ముందర బిర్యానీ పెట్టుకొని ఇట్లా తింటుంటే అట్లా ఎట్లుంటది? ఎట్లా ఉంటుంది? అట్లా ఉంది. ఇప్పుడు నన్ను టార్చర్ పెడుతురు. అంటే ఇప్పుడు నువ్వు ఓమల్ నైట్ చాలా కొట్టిన ఇచ్చిందే ఒక బాటిల్ ఇచ్చారు, దాంట్లో సగం నీళ్ళు దాపెట్టుకుంటే మళ్ళీ ఇది వచ్చి మొత్తం అయిపోతుంది. అనుకోవాలా? నా వీడియోస్లలో చూడండి, మోసం చేసే కంటెంట్ ఒక్కటి ఉండదు. అన్ని జెన్యున్ కంటెంట్లు, సింగిల్ టేక్ కంటెంట్లే ఉంటాయి. మళ్ళీ రీటేక్ తీయాలి, ఆడ మంచిగా రాలేదు, ఇక్కడ మంచిగా రాలేదు ఉండదు. సింగిల్ టేక్ కంటెంట్స్ ఉంటాయి. 99% సింగిల్ టేక్ కంటెంట్స్. యాక్టింగ్ బాగుంది. అట్లుంటది మనతోని. సింగిల్ టేక్ వీడియోలు అంటే ఏంది? ఒక్కసారి వీడియో రికార్డ్ చేసినామంటే మంచిగా రాలే సీను, మళ్ళీ ఎడిటింగ్ చేస్తాం, వీడియో మంచిగా అట్లా ఉండదు. సింగిల్ టేక్ ఎట్లా అన్నారని దాన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశారు, అది సింగిల్ టేక్. ఫ్రెండ్స్ ఉగ్రాన్ అయితే రెడీ అయిపోయింది. చూద్దండి, ఊరించుకుంటా తిందాం. ఇంకా ఇంతవరకు బ్రెడ్ చేయలే. చలో రండి నాతో పాటు చూసేద్దాం. చిక్ చిక్ డోరా, చిక్ చిక్ డోరా. డోర్ వేసుకున్నాడు. ఒకసారి తెలుసు, నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా. తెలుసు కావాలనా? ఉగ్రం కావాలనా? దాంట్లో వేస్తావు తిను. పళ్ళు తిన్నా వాష్రూమ్ వస్తుంది నాకు. ఏం లేదు, దాటకూడదు. 13 hours అయింది, ఏంది వాష్రూమ్ లేదేం లేదండి. 5 minutes ఇస్తే బ్రష్ వాష్రూమ్ పోయి రావాలి. 5 minutes 2 minutes 3 minutes 3 బ్రష్ బ్రష్ ఇప్పుడు వద్దు, తిన్నాక. ఎవరు నేను తిన్నారు ఇక్కడ? నేను తిన్నాక చేయాలంట. మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయినా కాబట్టి నాకు అర్థం. మనం గట్టిగా ఏదైనా చేయాలనుకున్నాం అనుకో, మనల్ని ఎవ్వరు వచ్చి డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ కావాలి. 1 2 3. ఇంకా ఫోన్ చూడకు, ఫోన్ చూడకు. ఎదవ ఎట్టకారాలు వద్దు. సూపర్ ఉంది. తింటావా? ఫోన్ చూడకు. నేను తినను. రేపు చేసి తింటా. రేపు చేయం, అయిపోయింది ఈరోజు. నాకు ఇష్టమైనవి చేసుకొని తింటుర్రు వీళ్ళు. నన్ను అంటే డిస్టర్బ్ చేద్దాం అనుకుంటారు, కానీ మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినా
ఎవడన్నా ఒక పనిని ఫుల్ ఫోకస్ పెట్టి చేద్దాం అనుకుంటే వాడిని ఎవరు డిస్టర్బ్ చేయలేరు. ఇది కాదు, బిర్యానీ తెచ్చి ముందర పెట్టినా డిస్టర్బ్ కాదు. నిజంగా ఇప్పటిదాకా పనులు తోమలే, వాష్రూమ్ పోలే. వీళ్ళు వాష్రూమ్ పోతుంటే ఆగు ఇవి తిన్నాక పర్మిషన్ ఇస్తామంటారు. ఏందో ఏమో ఇలా టార్చర్ ఎక్కువ అయిపోయింది నాకు. 5 minutes ఇస్తారంట. 3 minutes లా ఇది ముఖము ఎట్లా కడుక్కుంటారు ఫ్రెండ్స్ మీరే చెప్పండి. టైం ఎంత అవుతుంది? 9:45 అవుతుంది. వీళ్ళు తిన్నాక నేను వాష్రూమ్ పోయి ముఖం కడుక్కొని మళ్ళీ వాటర్ తాగి. ఇంత బాగుందో తెలుసా? తెలుసు, చాలా మిస్ అవుతున్నాం. బిర్యానీ తెచ్చి పెట్టినా కూడా డిస్టర్బ్ కాడంట. మధ్యాహ్నం లంచ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, లెగ్ పీస్ పెట్టుకొని తింటుంటే ఛాలెంజ్ అయిపోయినాక వీళ్ళ పూరిస్తా. ఛాలెంజ్ మేము తెచ్చుకుంటాం. ఛాలెంజ్ అయిపోయినాక ఏమేమి తెచ్చుకుంటానో నాకే తెలియదు. సో నేను ఎక్కువ ఎనర్జీ వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. అంటే ఆకలి అవుతుంది మళ్ళా, అందుకే ఇప్పుడు పండుకుంటున్నా కూర్చుంటున్నా అంటే ఎక్కువ ఎనర్జీ వేస్ట్ చేయొద్దు. ఎక్కువ వాటర్ కూడా తాగొద్దు, వాష్రూమ్ వస్తుంది. 1 hourకి ఒక సిప్పు, లేకపోతే 2 hours ఒక సిప్పు, అట్లా టైమింగ్ పెట్టుకున్నాను నేను. నిన్న 8కి ఏమో ఇచ్చిర్రు. ఒక ఈ 1 liter కూడా ఉండదు బాటిల్, లోపల సన్నగా ఉంటుంది. అంటే హాట్ వాటర్ కూల్ వాటర్ స్టోర్ చేసేది. 1/2 liter బాటిలే, 1/2 liter తాగిన. ఎన్ని అవర్స్లా? 13 hours పావు లీటర్ తాగిన. అంటే ఇప్పుడు నైట్ సహం కాదు కాబట్టి ఓకే, డేలో అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ తాగుతాము. అయినా మనకు 4 liters ఏమంటారు లిమిట్, 4 liters ఉన్నాయి కాబట్టి ఏం కాదు. 48 hours కవర్ చేసుకోవచ్చు. టైం 11 అవుతుంది. కరెక్ట్ 11 అవుతుంది. 5 minutes టైం ఇస్తాము. చికెన్ తిన్నాక వాష్రూమ్ పంపిస్తాను. ఇప్పటిదాకా పంపించలేదు ఫ్రెండ్స్ అని అడగలేదు, మేము పంపించలేదు అంతే. ఆయనకి రాలేదు కాబట్టి అడగలేడు అని కప్పుకున్నాం. అందుకే 5 minutes రీల్స్ చూసుకుంటా కూర్చున్నాం. 5 minutes టైం ఇస్తున్నాం. ఎక్కడైనా సరే 5 minutes. 5 minutes లో బ్రష్ చేస్తా, వాష్రూమ్ ఏమైనా 5 minutes మళ్ళీ లోపలికి వస్తాం. టైం అయిపోయిందంటే మళ్ళీ పనిష్మెంట్ ఏదైనా సరే. ఏం పనిష్మెంట్ అంటే ఇది నైట్ భూమిలో వండుకోవాలి, ఇది తీసేసి ఈ బెడ్షీట్ తీసేసి. ఓకే, నిజంగా ఫ్యాన్ ఫుల్ వేసుకుంటాం. వేసుకో. రన్నింగ్ రెడీగా ఉన్నాడు, రన్నింగ్ పాటలు అలా ఉంటాడు చూడు. 3, 2, 1 ఇంతగా మాకు ఉన్నాను నేను. కవిలేష్ పడి కూర్చొని వర్షం వస్తుందా? కొత్త తెచ్చింది తప్పటి తెచ్చి మీ డాడీ చెప్పుకో 2 minutes కంప్లీట్ అయిందని. వచ్చిండు. సో ఫ్రెండ్స్ వాష్రూమ్ కి 2 minutes వెళ్ళిపోయింది. ఇంకా బ్రషింగ్ కి 2 నిమిషాలు వేస్తాడు. 2 minutes అవుగారా నాయన? అబ్బా ఏ మంచిగా ఉన్నారా నాయన? ఆయనకి ఇష్టం ఉన్నట్టు ఆయన షాప్ వెళ్ళిపోతాడు. సో ఫ్రెండ్స్ 2 minutes అయితే అయిపోతుంది. తెచ్చిస్తారా ఎవరైనా? ఇప్పటి నుంచి మాకు అది తీసేయడం నైట్ కాదు, ఆ దుప్పటి ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి 5 minutes మీరేం నాకు ఛాలెంజ్ చేయలేదు. సో ఫ్రెండ్స్ 3 minutes అయిపోయింది. 20 seconds కడుగుతుంటారు. 2 minutes అన్నది నార్మల్, మ్యాక్సిమం మినిమం. సో ఫ్రెండ్స్ 4 minutes అయిపోయింది. 4 minutes 10 seconds అయిపోయిందాక ఆగమాగం చేస్తున్నాడు. ఇంకా 4 minutes 10 seconds 4 minutes 2 seconds 4 5 6 7 8 9 10 మనము తినేది ఎట్లా, తినేది ఏం లేదు కాబట్టి అక్కడ గడిగా నడుస్తుంది. లోపడుకోవాలి సార్. సో ఫ్రెండ్స్ పనిష్మెంట్ ఏం లేదు. ఇంకా 30 seconds ఉందా?
పాప మాగం కడుపుని వచ్చింది ఛీ. లాస్ట్ 10 seconds ఉన్నప్పుడు అన్న రావచ్చు లోపల. ఇంకా అయిపోయింది ఇంకెందుకు అదెందుకు అయిపోయింది లోపలికి పోయండి ఇంకెందుకు 5 minutes లోపల 5 minutes కాకుండా ముందు ఇంకా 20 seconds కంటే ముందే వెళ్ళిపోయిండు. ముందు జాగ్రత్త, ఎందుకంటే పనిష్మెంట్ చాలా ఘోరంగా ఇచ్చాం ఇక్కడ. ఈ బెడ్షీట్ తీసేసి చలి ఘోరంగా పెడుతుంది కాబట్టి వచ్చేసింది. చలి కాదు ఫ్రెండ్స్, నాకు మొహం కడుక్కోగానే ఏదో ఒకటి తినుడు అలవాటు. ఇప్పుడు మొహం కడిగినా కదా ఆకలేదు. లోపట ఏదో ఒకటే అంటుంది, నీళ్ళు తాగుతాయి కదా, కానీ ఏమి వేయొద్దు. నీళ్ళు తాగుతారు. నీళ్ళు 1 లీటర్ వాటర్ ఉన్నాయి మన దగ్గర. ఇంకా వాటర్ అయితే వాష్రూమ్ వస్తుంది అక్క. డే టైం ముందే ఏం తినట్లే కదా మనము. ఏం తినకపోతే ఏం రాదు. అబ్బా వాటర్ తాగినా వస్తుంది. కడుపులో ఏం లేకపోతే వాటర్నే జీర్ణం చేసుకుంటది. అంటే వాష్రూమ్ రాదు అంత లేదు. తక్కువ చాలా. ఉన్నాయి లేదు. రాత్రి 1 hour later. సో ఫ్రెండ్స్, ఇగో పాలు దోశలు తెచ్చిచ్చిర్రు. టైం ఎంత అవుతుంది తెలుసా? టైం చూపినాం ఇక 1 అవుతుంది. అంటే మన క్యాంపింగ్ స్టార్ట్ చేసి ఎన్ని అవర్స్ అవుతారా? 1 2 3 4 5 6 7 hours లేట్. అంటే 18 7 hours 18 అవర్స్ అవుతుంది. 18 అవర్స్ తర్వాత హెల్త్ ఖరాబ్ అవుతుందని ఇగో ఇది తెచ్చిచ్చిర్రు. కానీ నిజంగా వద్దు. నాకు వాడ మునిగిపోయి అక్కడ అన్నం గిన్నం లేకుండా ఎంతమంది నీళ్ళలో కొట్టుకుపోయి చచ్చిపోయారు. వాళ్ళ కోసం నేను ఒక నిరాహార దీక్ష టైప్ చేస్తున్నా. వీళ్ళు వచ్చి నా మీద జాలిపడి నాకు అవి ఇవి అందిస్తున్నారు. కానీ నేనైతే తాగుతాను పాలు. మనకే ఫీవర్ వచ్చిందని పాపం. ఎవరికి? నాకే. సో ఫ్రెండ్స్, ఆకలి గట్టిగా స్టార్ట్ అయింది. టైము 2 అవుతుంది. టైం ఆకలి ఘోరంగా అవుతుంది. సాయంత్రం వరకు నా హాలత్ ఏమవుతుందో చూడాలి. కంట్రోల్ చేస్తున్నా. కడుపులో నొప్పి వస్తుంది ఆకలి. ఇంకా ఒక 6 గంటలు చూద్దాం ఏమవుతుందేమో. కొంచెం కూడా ఫేస్లో కొంచెం మన ఫేస్లో ఏం కాలే, యాక్టివ్గా ఉందా? ఓ నీ అమ్మ జ్వరం వచ్చింది ఇంతే ఉంటుంది. ఏం చేసింది ఫేస్ కట్టే. నాకు ఫుల్ గుద్దాల ఫీవర్ వచ్చినా కూడా నా ఫేస్ ఇట్లానే ఉంటుంది. కొంచెం కూడా చేంజ్ కాదు. కానీ ఆకలి కదా చేంజ్ అవ్వచ్చు నాకు తెలిసి. కళ్ళు కొంచెం ఆకలి ఎక్కువ అయితే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు చెప్తాను మీకు. హెడ్ఏక్ వస్తుంది, హెడ్ఏక్ వస్తుంది, కడుపులో నొప్పి వస్తుంది, డేపులు వస్తున్నాయి, ఆకలి డేపులు, నీరసంగా పండుకోవాలనిపిస్తుంది. అనుకుంటా ఇప్పుడు 2-3 గంటలు మంచిగా స్లీప్ వేసి లేచి అవును ఒకటే వాటర్ బాటిల్ ఇచ్చిర్రు. ఇంకొకటని ఇవ్వండి వాటర్ బాటిల్. మరి దానం చేస్తారు. వాటర్ బాటిల్ నెంబర్ 2 ఇప్పుడే ఇప్పుడు సెకండ్ వాటర్ బాటిల్ ఇప్పుడే నింపించిర్రు. తాగుదాం. తన్మని వాడాలంట. జస్ట్ వాటర్. టైం అయితే 6:30 అవుతుంది. ఇంకో 1.5 hour ఉంది. 1.5 hour లో నాది అయిపోతుంది ఇది క్యాంపింగ్. సో నాకు కొంచెం టైం పాస్ కావాలంటే టైం పాస్ కోసం అని ఈ లూడో ఆడుతున్నాము. ఈ 1.5 hour ఎవరికి గెలుస్తారో చూద్దాం. నేను చిట్టిగాడు ఒక టీము, వీళ్ళిద్దరు ఒక టీం. ఒక్కొక్కటి అట్లా వద్దు. అందరూ ఒక్కొక్కరు వెళ్ళాలి. నీకు గేమ్ పెట్టి నీకు వచ్చింది. సో ఫ్రెండ్స్, గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఉంది చంపదెబ్బ. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. నాది ఒకటి కంప్లీట్, ఇమేది కంప్లీట్. పడితే నాకు నాది అయిపోయి అర్ధగంట అవుతుంది. లూడో నాతో ఆడా అంటే అంత ఈజీ అనుకుంటుంది వీళ్ళు. ఇక్కడ 2 ఆడకూడదు. ఎన్నిసార్లు వస్తారా నాయన? 2 పడరా.
ముందు పడకపోతే ఏం రకం అయిపోయో ఇదే సీడే ఫస్ట్ ప్లేయర్ సెకండ్ ప్లేయర్ విన్నర్స్ అండి సెకండ్ టీమ్ టీమ్ టు విన్. సో ఫ్రెండ్స్ టైం అయితే అయిపోయింది. ఇక్కడ చూపి నాకు. పాపం పొద్దుగాల నుంచి ఏం తినలేడు కదా, అన్నం తింటే కడుపులో ఎట్లనో అవుతుంది అని ఫస్ట్ కొబ్బరి నీళ్ళు హెల్త్ ఫుడ్ వాటర్ ఇస్తున్నాం, కొబ్బరి వాటర్ లేవు పట్టు కొబ్బరి బోండం నీళ్ళు తెచ్చినాం. నీళ్ళు తెచ్చింది చూసిన ఆల్రెడీ తాగు. ఫ్రిడ్జ్లో పెట్టి రైంది చల్లగా ఉంది. అవును తీయ ఉన్నాయిరా నాయన, ప్రాణం లేచి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎలక్ట్రో పౌడర్ కూడా తెప్పించా, బాడీ ఒకవేళ చచ్చిపోయినాను అనుకో ఇది వేసుకొని కొంచెం లేద్దామని. సో ఫ్రెండ్స్, మనము అనుకున్నట్టు 48 అవర్స్ అయితే చేయలేదు, నేను 24 అవర్సే చేసిన. బాడీ సహకరించట్లేదు, ఎనర్జీ సరిపోవట్లేదు. 48 అవర్స్ ఉన్నానంటే కంపల్సరీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిందే, అట్లా ఉంటుంది సిచ్యువేషను. మీరు కూడా 48 అవర్స్ ట్రై చేయకండి, 24 అవర్సే చాలా ఎక్కువ. సో 48 అవర్స్ కూడా చేద్దాం, లిమిటెడ్ ఫుడ్ పెట్టుకొని, ఎక్కువ ఫుడ్ కాకుండా లిమిటెడ్ ఫుడ్, ఓన్లీ 50 రూపీస్ ఫుడ్. ఒక 50 రూపీస్కి ఏవే ఫుడ్ వస్తుందో 50 రూపీస్ ఫుడ్ పెట్టుకొని, లిమిటెడ్ ఫుడ్ పెట్టుకొని 48 అవర్స్ కూడా క్యాంపింగ్ చేద్దాము. సో ఈ వీడియో మీద మీరు ఎక్కువ ఏమొద్దు, 5000 జస్ట్ 5000 లైక్స్ కొట్టిరనుకో ఈ వీడియో మీద, నెక్స్ట్ 48 అవర్స్ క్యాంపింగ్లో 50 రూపీస్ ఓన్లీ 50 రూపాయలు ఫుడ్ ఐటమ్స్తోని 48 అవర్స్ క్యాంపింగ్ చేస్తాం. బయట చేస్తాం, ఇట్లా ఇంట్లో కాకుండా. ఇప్పుడు వర్షం పడుతుంది, మొత్తం బయట వాతావరణం బాగాలేదు కాబట్టి ఇంట్లో చేసినాము. అప్పుడు బయట చేస్తాం, మంచి ఓపెన్ ప్లేస్లో, అడవిలో ఎక్కడైనా 48 అవర్స్ క్యాంపింగ్ చేస్తాము విత్ లిమిటెడ్ ఫుడ్. సో మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఈ వీడియోకి లైక్ కొట్టండి, 5000 లైక్ టార్గెట్ కంప్లీట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టుకుంటూ పోయిరు అనుకో ఆటోమేటిక్ అయిపోతాయి, పెద్ద కష్టపడే అవసరం లేదు. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.